చిత్తూరు పర్యటనలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంత్రి మాట్లాడుతూ కులం మతం పార్టీలకు అతీతంగా సంక్షేమ ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని చెప్పారు. అనంతరం ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. 78వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తిరంగా పేరిట ఆగస్టు 9 నుండి 15 వరకు ఘనంగా నిర్వహించుకుంటూ ఆ సేతు హిమాచలం స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి తరాలకు అదే స్ఫూర్తి కావాలని ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తున్నాం. అదే స్ఫూర్తితో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కులం మతం పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అర్హులైన ప్రతి కుటుంబానికి సూపర్ 6 సంక్షేమ పథకాలతో పాటు మరెన్నో అభివృద్ధి ఫలాలను అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్ర రథసారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాజధాని అమరావతి సహా యావత్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కృత నిశ్చయంతో కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. హామీలను అనుగుణంగా సామాజిక భద్రతా పెన్షన్ పెంపు దస్త్రంపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 3వ సంతకం చేశారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు ఇప్పటి వరకు అందుతున్న 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలకు పెంచారు. దివ్యాంగులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం వారికి ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ ఒకేసారి 6,000 రూపాయలకు, పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి, వీల్ చైర్లో ఉన్న వారికి ఇచ్చే 5,000 రూపాయల పెన్షన్ 15,000 రూపాయలకు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ కింద ప్రభుత్వం ఇచ్చే 5,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంచారు. ఏప్రిల్ నుండి ఈ పెంపును అమలు చేస్తూ జూన్ మాసం వరకు ఒక్కో నెలకు 1,000 రూపాయల చొప్పున 3,000 రూపాయలు, జులై పెన్షన్ 4,000 రూపాయలతో కలిపి జులై 1న మొత్తం 7,000 రూపాయలు అందించారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం, అల్పాహారం, ఇలా 3 పూటల పేదల కడుపు నిండా భోజనం చేసేందుకు అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నాం. జిల్లాలోని కుప్పం, పలమనేరు, పూనూరు పట్టణాల్లో ఈ నెల 16 గురువారం నుండి అంటే రేపటి నుండి అందుబాటులోకి రానున్నాయి. చిత్తూరులో జూన్ 17న అన్న క్యాంటీన్లు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. విద్యారంగంలో సమూల సంస్కరణలు చేపట్టి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించేందుకు ఒత్తిడి లేని ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు విద్యను ఆనందంగా అభ్యసించేలా కాలానుగుణంగా ఉత్తమ విద్యా విధానాల అమలుకు చర్యలు చేపడుతున్నాం. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న విద్యా వ్యవస్థ ఉత్తమం అనేలా విధానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రూపొందించనున్నారు. పర్యాటక శాఖ నూతన పర్యాటక పాలసీ ద్వారా జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. జిల్లాలోని 236 నీటిపారుదల శాఖ చెరువులు, రిజర్వాయర్ల ద్వారా చేపల పెంపకం చేపట్టడం ద్వారా 2,119 టన్నుల మత్స్య సంపద సాధించాం. నీటి వనరుల ద్వారా చేపల పెంపకం ద్వారా 20 మత్స్యకార సంఘాలలోని 914 మంది మత్స్యకారులకు మరియు 13 మహిళా మత్స్యకార సంఘాల్లోని 273 మంది మహిళలకు చేపల అమ్మకం ద్వారా ఉపాధి కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు సైతం ప్రయాణికుల రవాణా సౌకర్యార్థం జిల్లాకు కొత్తగా 43 ఆర్టీసీ బస్సులు కేటాయించారు. కుప్పం ఆర్టీసీ డిపోకు ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సుల సంఖ్యకు అదనంగా 30 కొత్త బస్సులను చేర్చారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వినూత్నంగా ఆలోచించి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా సూపర్ 6తో పాటు సంక్షేమ పథకాలను రూపొందించి పేద ప్రజలకు అందిస్తున్నందుకు జిల్లా ప్రజలందరూ ఈ పథకాల ద్వారా లబ్ధి పొంది అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న జిల్లా యంత్రాంగానికి, ఇందులో సహకరిస్తున్న ప్రజాప్రతినిధులకి, ప్రజలను ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు చైతన్యపరుస్తున్న మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ జిల్లాని, రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నతంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.